ఇంతకు ముందు వచ్చేసరికి ఏపీ డిప్లొమా C16, C20, C23 వాళ్లకు సంబంధించిన డిప్లొమా రిజల్ట్స్ ఏమన్నాయో వాటి గురించి మనం వీడియో చేసుకున్నాము. అయితే ఇప్పుడు వచ్చేసరికి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ దాని గురించి ఏంటి, రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి, ఇక ఈ పేపర్ వాల్యుయేషన్ పరిస్థితి ఏంటి, మార్క్స్ ఎంట్రీ పరిస్థితి ఏంటి. కొంతమంది ఇప్పుడు వచ్చేసరికి స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇది కూడా మాన్యువల్ ప్రాసెస్ లాగే ఉంటుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్తాను. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందో కూడా నేను చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలనుంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. మీరు డిప్లొమా ఇంకా చదువుతా ఉన్నట్టయితే సెకండ్ ఇయర్ ఇలా ఫస్ట్ ఇయర్ కానీ డిప్లొమా ఛానల్ టెలిగ్రామ్ది డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళు వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం డిజిటల్ పేపర్ వాల్యుయేషన్, ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ గురించి చెప్పుకున్నాం. అది చూడని వాళ్ళు చూడండి. అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోవటానికి ఇంకా ఒక్కరోజు ఉండటం అయితే జరిగిందనమాట. అయితే దాని ప్రకారం చూసుకున్నట్టయితే పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి త్వరగానే కంప్లీట్ అయిపోవడం అయితే జరిగింది. అంటే కంప్లీట్ అయిపోయినట్టే, ఎందుకంటే ఆన్లైన్లో కాబట్టి. అయితే చాలామంది అడుగుతా ఉన్నారు, ఈ మార్క్స్ ఎంట్రీ కూడా మాన్యువల్గానే ఉంటుంది అంటే. ఇక్కడ ఏంటంటే డిజిటల్ పేపర్ వాల్యుయేషన్లో వచ్చేసరికి మీకు బుక్లెట్ ఏదైతే మీరు ఎగ్జామ్ రాసి ఉన్నారో దాన్ని స్కాన్ చేసి వాళ్ళ లాగిన్ అకౌంట్లో పెడతారు. వాళ్ళు లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా ఫ్యాకల్టీ ఎంటర్ అయిపోయే లెక్చరరు. సో ఆ స్కాన్ కాపీ దాన్ని చూసుకొని, ఇప్పుడు పలానా నెంబర్ క్వశ్చన్ అనుకోండి, దాన్ని చూసి బయట కొన్ని బాక్సులు బుక్లెట్లు ఉంటాయి కదా, అవి ఇందుట్లో వేయదు కాదు. ఇక్కడ ఏంటంటే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి పలానా ఫస్ట్ నెంబర్ ఏ క్వశ్చన్ అనుకోండి, సబ్ క్వశ్చను, దానికి ఇన్ని మార్కులు వేస్తానా అని చెప్పేసి వేస్తారనమాట. మొత్తం ఇలా లోపల చూసుకోవటం, దీని మీద వేయటం, ఎంటర్ చేయటం, ఇలా మొత్తం అయిన తర్వాత టోటల్ కౌంట్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. కింద వచ్చిన తర్వాత తప్పులు అనేవి రీకౌంటింగ్ చేయాల్సిన పని ఉండదు. సో ఎందుకంటే ఆటోమేటిక్గా కౌంట్ అయిపోతుంది కాబట్టి. అప్పుడు దాన్ని ఓకే అనుకుంటే ఈ ఫ్యాకల్టీ దాన్ని సబ్మిట్ కొడతారు. ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, లెక్చరర్కి ఇప్పుడు ఒక స్టూడెంట్ చాయిస్ క్వశ్చన్స్ రాశారు, మాన్యువల్ అంటే ఆఫ్లైన్లో పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు కనుకైతే అన్ని బాక్సులు వేసి కొన్ని కౌంటింగ్ చేసేటప్పుడు 100 లోపు మార్కులు వచ్చినాయి అనుకోండి, అంటే 100 ఉండదు 60 మార్కులు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 40 మార్కులు 60 మార్కులు అనుకోండి ఎక్స్టర్నల్లో. సో అవి దాటిపోకుండా ఉంటే మాత్రం అవి కలిపి వేసినా కూడా ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే, ఎన్నైతే వీళ్ళు వేసారో మొత్తానికి, అసలు మొత్తం చాయిస్ రాసినట్టు కూడా వేశారనుకోండి, అందుట్లో హైయెస్ట్ మార్క్స్ని కన్సిడర్ చేసి క్యాలిక్యులేట్ చేయటం అయితే జరుగుతుంది అనమాట. ఆటోమేటిక్గా మార్కుల ఎంట్రీ అనేది ఉండిపోతుంది, ప్రాబ్లం అయితే ఉండదు. ఇక తర్వాత ఈ మొత్తం కూడా ఒక డేటాబేస్లోకి వెళ్ళిపోతాయండి. వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్ ప్రింట్అవుట్ వస్తుంది. దాని ప్రకారం వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ మీరు ఫెయిల్ అయినట్టయితే రీకౌంటింగ్ కానీ, రీవాల్యుయేషన్ కానీ, ఛాలెంజ్ వాల్యుయేషన్ కానీ పెట్టుకోవాలనుకుంటే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా. అయితే ఈ విషయంలో వచ్చేసరికి నేను ఇచ్చే సలహా ఒకటే, ఛాలెంజ్ వాల్యుయేషన్ కానీ రీవాల్యుయేషన్ కానీ పెట్టుకోవడం మంచిది, కానీ రీకౌంటింగ్ అయితే అనవసరం. దీనికి ముఖ్యం అసలు ఆఫ్లైన్ దానికి కూడా అనవసరం, ఎందుకంటే ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి. దీనికైతే సిస్టమ్ తప్పు చేయదు కాబట్టి ఖచ్చితంగా అయితే ఇలా ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, పేపర్ వాల్యుయేషన్తో పాటే మార్క్స్ ఎంట్రీ కూడా అయిపోతుంది. మిగిలేదల్లా ఏంటి, ఓన్లీ మార్క్స్ వెరిఫికేషన్. ఫైనల్గా ఎవరైతే ఎగ్జామ్ సెల్ కంట్రోలర్ ఉంటారో వాళ్ళ సైన్తో ఈ మార్క్స్ ఎంట్రీ ప్రక్రియ అనేది వెరిఫై అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ డేటాబేస్లోకి ఏవైతే ఎంటర్ అయినాయో అవన్నీ కూడా వచ్చేసరికి వెబ్సైట్కి లింకప్ చేస్తారు. ఆ తర్వాత మీరు రిజల్ట్స్ చూసుకుంటారు. ఈ తతంగం అంతా అవ్వటానికి సిగ్నేచర్స్ ఇదంతా వచ్చేసరికి 4 to 5 days పడుతుంది, వర్కింగ్ డేస్. అయితే మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? రిజల్ట్స్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఈ మంత్ 21st వచ్చేదానికి ఛాన్సులు ఉన్నాయి. ఎక్స్పెక్టెడ్ అండి, ఎగ్జాక్ట్ కాదు, 21st వచ్చేదానికి ఛాన్సులు ఉన్నాయి. 21st or 22nd సండే కనుక కాకపోతే. అయితే ఇక్కడ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది అని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు. డిజిటల్ పేపర్ వాల్యుయేషన్ కదా,
స్ట్రిక్ట్గా జరుగుతుందా అంటే ఇక్కడ మీరు ఒకటే గమనించాలి. ఇక్కడ ఏంటంటే సిస్టమ్ ముందు ఎవరు కూడా ఎక్కువసేపు కూర్చోలేరండి ఆ షైనింగ్కి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు కరెక్ట్గా నీట్గా రిలేటెడ్గా రాసున్నా కూడా అంతా కరెక్ట్గా ఉన్నట్టయితే మీకైతే ఎటువంటి తప్పు జరగదు, న్యాయం అయితే జరుగుతుంది. పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా, మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్స్, అది కోర్ బేసిక్స్ వాళ్ళ మ్యాథ్స్ అయినా కానివ్వండి, లేకపోతే వాటి రిలేటెడ్ అప్లై చేసే ట్రిపుల్ లాంటి సబ్జెక్టు, ఈసీ వాళ్ళ లాంటి సబ్జెక్టు, అలాంటి మ్యాథమెటిక్స్ లాంటివి కానివ్వండి, అవి వచ్చేవి మాత్రం అది డిజిటల్ వాల్యుయేషన్ అయినా కానివ్వండి, ఆఫ్లైన్ వాల్యుయేషన్ అయినా కానివ్వండి, ఖచ్చితంగా అయితే స్ట్రిక్ట్గానే జరుగుతుందండి. అది మీరు అసలు ఏమి రాయకుండా పాస్ అయ్యారంటే అది మీరు అదృష్టం. రాసి ఉన్న వాళ్ళకి మాత్రం మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఆఫ్లైన్ అయినా కానివ్వండి, ఆన్లైన్ అయినా కానివ్వండి, బుక్లెట్ మీద సైన్ పెన్ను కానీ పెన్సిల్ కానీ పెట్టడానికి ఉండదు. అదైనా అంతే, బయట బాక్స్లోకి వచ్చేసడమే. కరెక్షన్ అనేది ఇట్లా మీకు మిడ్లు చేసినట్టు చేయరు ఆఫ్లైన్ అయినా. ఆన్లైన్ అయితే అసలు పీడిఎఫ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఇమేజ్ ఉంటుంది కాబట్టి దానివల్ల పెట్టడానికి కూడా మౌసు కీబోర్డు తప్ప ఏమీ వాడరు వాళ్ళు. అయితే ఇక్కడ ఆ సబ్జెక్టులు తప్ప మిగతా థియరీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఈజీగా పేపర్ వాల్యుయేషన్ అయిపోతాయి. నేను ఇక్కడ కాషన్ కొంతమందికి చెప్పాలి ఏంటంటే, ఇక్కడ మీకు ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ అంటే డిజిటల్ పేపర్ వాల్యుయేషన్కి వచ్చేసరికి ఈ బుక్లెట్ ఏదైతే ఉంటుందో ఇలా ఉంటుంది కదా. సో ఇలా తీసినప్పుడు ఫస్ట్ పేజ్ కానీ తర్వాత పేజ్ కుట్టు ఉంటాయి కాబట్టి ఇలా చేసినప్పుడు మడత ఇలా పెట్టేసి దాన్ని స్కాన్ చేస్తారు. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా, ఈ మార్జిన్లో ఈ మూలకి ఎప్పుడూ వేయద్దు, ఇటు పక్కకే వేయండి. ఎగ్జామ్ ఆన్సర్ రాస్తారు చూసారా, సో మార్జిన్లో చివరి పక్కకి వేసారనుకోండి, ఇది మడత పెట్టినా కూడా మీ క్వశ్చన్ నెంబర్ అనేది కనిపిస్తుంది. స్కానింగ్లో కనుక ఇది కనుక మిస్ అయింది అనుకోండి, చివరి రాసుంటే మిస్ అయి ఉంటే మీ కుట్లు ఉన్నదాన్ని బట్టి మిస్ అయిందంటే దానికి మార్కులు పడవు, అది మీరు ఇబ్బంది పడతారు. అది ఎప్పుడైనా ప్రాబ్లమే. డిజిటల్ వాల్యుయేషన్కి ఉన్న డిసడ్వాంటేజ్ అని నేను అన్నాను, అదేంటంటే అది మీ తప్పిదం. ఓకేనా? అది మీ ఇన్విజిలేటర్లు వచ్చేసరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు మార్జిన్ ఎలా ఉన్నప్పుడు ఇట్లా ఉంది బుక్లెట్, ఇట్లా తీస్తాము, ఇంకో ఇలా తీస్తాం కదా, ఇలా తీసినప్పుడు ఇక్కడ రాస్తారు కొంతమంది అలవాటు ప్రకారం చివరిగా. అట్లా కాదు, ఇక్కడ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఇక్కడ మీరు నెంబర్ వేసుకున్నారు అనుకోండి, స్కానింగ్ అప్పుడు ఇక్కడ వరకే పోతుంది. ఒకవేళ కుట్లు కనుక ఇక్కడ దాకా ఉన్నాయనుకోండి, మీరు ఇక్కడ రాసుంటే ఇక్కడ వరకు స్కానింగ్లో నెంబర్ పోతుంది. అలాంటి తప్పులు ఏమైనా చేశారేమో చూసుకోండి. అలాంటి కేసుల్లోనే క్వశ్చన్కి మార్కులు పడవు, ఆన్సర్కి మీరు రాసిన దానికి. ఓకేనా? సో ఇక పేపర్ వాల్యుయేషన్ కానివ్వండి, మార్క్స్ ఎంట్రీ గురించి కానివ్వండి, రిజల్ట్స్ గురించి కానివ్వండి, ఇదనమాట. అయితే ముందుగా అయితే ఈ ఫైనల్ ఇయర్ వాళ్ళ ఏదైతే ఉంటాయో C16 C20 వాళ్ళ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికి ఉందండి. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు C23 వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళది మాత్రం ఒక వారం గ్యాప్ తీసుకునేదానికైతే ఛాన్సులు కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం ఏమవుతుందో. మొత్తానికైతే C16 C20 ముందు వస్తాయి. అది